మొన్ననే అక్షయ అక్షయ తృతీయ చేసుకున్నాము. తర్వాత వచ్చే వారం అత్యద్భుతమైనటువంటి పర్వదినం నరసింహ చతుర్దశి, నరసింహదేవుని ఆవిర్భావం కూడా జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఒక్కసారి మళ్ళా నరసింహ భగవాన్ గురించి, ఆయన అవతారం గురించి, ఆ అవతార విశేషాల గురించి మళ్ళొకసారి మననం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇది ఇదివరకు ఒకసారి కూడా మన గోపికా గీతంలో చర్చించడం జరిగింది. కానీ అప్పుడు ఇంకా కొత్త వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం, తర్వాత మన యొక్క ఆ లాభం కోసం, అంటే భగవంతుడి నామాన్ని ఎన్నిసార్లు తలుచుకుంటే అంత విశేషమైంది కాబట్టి మళ్ళీ ఒకసారి తలుచుకుంటూ మీ ముందుకు ఈ ప్రజెంటేషన్ ని తీసుకొస్తున్నాను. దీనికంటే ముందు ఏంటంటే, ఒకసారి అక్షయ తృతీయ రోజు సింహాచలంలో భగవంతుడి సేవా విలాసతో వచ్చి ప్రాణాలు కుప్పిన వారందరికీ కూడా నరసింహదేవుని, వరాహ నరసింహస్వామి దయకు పాత్రలు అవుతారని కూడా మనం ప్రార్థిస్తాం. హరే కృష్ణ. సామాన్యంగా కొత్త వాళ్ళందరికీ వచ్చే సందేహం ఏంటంటే, శిలా ప్రభుపాదుల వారు అనేక విష్ణు అవతారాలు ఉండగా ప్రతి ఆలయంలో కూడా ఎందుకు నరసింహదేవుని స్థాపించారు అని అడుగుతుంటారు. దానికి మన ఆచార్యులు ఏం చెప్తారంటే, బ్రహ్మ సంహితలో మనకేం చెప్తారు? యత్పాద పల్లవిగం విధాయకం ద్వంద్వే ప్రణామ సమయ గణాదిరాజ. ఆ గణాదిరాజుడు మనకుండే విఘ్నాన్ని తొలగిస్తాడు కదా. మరి ఇక్కడ ఎందుకు మనం విఘ్న వినాశనక నరసింహదేవ భగవానికి జయని ఎందుకు అంటాం మనము అంటే, విఘ్నేశ్వరుడు తొలగించే విఘ్నాలు భౌతిక పరమైనవి, కానీ నరసింహదేవ భగవానుడు తొలగించే విఘ్నాలు మన ఆధ్యాత్మిక పరంగా చాలా విశేషమైంది. భగవత్ మార్గంలో మనకు వచ్చే అవరోధాన్ని తీసి మనలో ఉండే భౌతికత అనే ఈ రోగాన్ని మాపు చేసి మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు నరసింహదేవుని యొక్క కృప చాలా చాలా అవసరం. అందుకని శిలా ప్రభుపాదుల వారు నరసింహదేవు యొక్క మూర్తి ఆరాధన, తర్వాత నరసింహారతి, ఇవన్నీ కూడా మన కార్యక్రమాలు, ఇస్కాన్ కార్యక్రమాల్లో జత చేయడం జరిగిందనమాట. అందుకే మనకు తెలుసు, పూజ్య జయపతాక స్వామి గురు మహారాజు ఆయన అనారోగ్య పరిస్థితులు కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అనేక భక్తులు, వేలాది మంది, లక్షలాది మంది నరసింహ కవచం చదివి ఆ నరసింహదేవుని యొక్క ప్రార్థనలతో భగవంతుడు కటాక్షంతో మళ్ళా గురువు యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళు ప్రార్థించారనమాట. ఇటువంటి విఘ్నాలు వచ్చినా ఆ విఘ్నాలు ఆ స్వామి తీస్తాడన్న గాఢమైన విశ్వాసము భక్తుల్లో ఉంది. అటువంటి ఆ నరసింహదేవ భగవాన్ని మనం మళ్ళొక్కసారి మనం మననం చేసుకుందాం. ప్రస్తుతానికి తెర మీద కనిపిస్తున్న అనేక 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 మూర్తులు నరసింహదేవ భగవాన్ని చూసుకుంటూ మన ప్రయాణాన్ని మొదలు పెడతాం. నరసింహదేవ భగవానికి జై. ఈరోజు మనం చర్చించబోయేవి ఏంటంటే, ప్రహ్లాదుని యొక్క, నరసింహదేవ భగవాను గురించి తలుచుకున్నప్పుడు ప్రహ్లాదుని గురించి ప్రస్తావన రాకుండా నరసింహదేవుని తలుచుకునేవు. తర్వాత ఈ యొక్క నరసింహ క్షేత్రాలు, మనందరికీ తెలిసిన క్షేత్రాలు మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. నరసింహదేవ భగవాను యొక్క ఆయన లీలను తలుచుకుంటూ ఇస్కాన్లో నరసింహదేవుని యొక్క వర్షిప్ గురించి, చైతన్య మహాప్రభు, తర్వాత నరసింహదేవుని యొక్క లీల గురించి తెలుసుకుందాం. మనకు 7వ స్కందంలో ముఖ్యంగా చూస్తే ప్రహ్లాదుని జననము, హిరణ్యకశిపుడి యొక్క తపము, తర్వాత హిరణ్యకశిపుడి యొక్క వధకు నరసింహదేవ భగవానుడు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు నరసింహ భగవానుడే ఏ రకంగా ఆవిర్భవించాడో, ఏ రకంగా ఆయన్ని అంతరింపచేశారు, ఆ తర్వాత నరసింహదేవ భగవానుని ప్రహ్లాదుడు ప్రార్థించిన తీరు, ఇవన్నీ మనకు 7వ స్కందంలో విపులంగా చర్చించబడింది అనమాట. ఈ స్కందం మొదట్లో పరీక్షిత మహారాజు శుకదేవ గోస్వామిని అడుగుతారనమాట. ఈ దేవాది దేవుడు ఆయన అందరిలో పరమాత్మగా ఉంటారు, ఆయన మనకు భగవద్గీతలు ఏం చెప్తారు? సుకృతం సర్వభూతానం, అందరికీ శ్రేయోభిలాషి అని అందరినీ రక్షిస్తారు. కానీ
దైత్యులను ఆ ఇంద్రాది దేవతల్ని రక్షించేందుకు దైత్యుల్ని చంపుతారు. దీన్ని బట్టి మామూలు వ్యక్తులు అంటే భగవంతుని యొక్క సరి అయిన అవగాహన లేని సాధారణ జీవులు ఏంటంటే భగవంతుడు పక్షపాతి అని ఆక్షేపిస్తారు. కానీ భగవంతుడు పక్షపాతి కాదు అన్న విషయాన్ని ఇక్కడ పరీక్షిత్ మహారాజు తర్వాత శుకదేవ్ గోస్వామి మధ్యన సంభాషణలో మనకు తెలుస్తుంది అనమాట. శుకదేవ్ గోస్వామి ఏం చెప్తారంటే, మామూలుగా మన భౌతిక దేహదారులు మనం ఏంటంటే త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల ఈ ద్వంద్వాలు అనేవి మనలో ఆవిర్భవిస్తాయి. ద్వంద్వాలంటే శత్రువులు, మిత్రత్వము, తర్వాత అటాచ్మెంట్, డిటాచ్మెంట్, అంటే ఏదన్నా ఒక వస్తువు మీద ఇష్టము, అయిష్టం, ఇటువంటి ద్వంద్వాలన్నీ మనలో ఎందుకు వస్తాయి అంటే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల వస్తాయి. కానీ దేవాది దేవుడు ఏంటంటే ఇటువంటి ద్వంద్వాలకు అనే అతీతుడు అనమాట. ఆఖరికి అందరినీ శాసించి అందరినీ అధీనంలో ఉంచుకునే కాలం కూడా భగవంతుని యొక్క లీలలను కానీ భగవంతుని యొక్క చర్యలను కానీ ఎటువంటి అదుపులో పెట్టలేదు. ఎందుకంటే ఆ భగవంతుడి వల్లనే ఈ కాలం కూడా సృష్టించబడింది. భగవంతుని యొక్క అధీనంలోనే ఆ కాలం కూడా ప్రవర్తిస్తుంది అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకోవాలి అంటే కాలం యొక్క అవధిలోకి భగవంతుడు లేడు, అంతేగా భగవంతుడు అతీతుడు, గుణం యొక్క అధీనంలో లేనివాడు. గుణం యొక్క ఆ మాయలో ఉన్నవాడు మనం అనమాట. ఈ త్రిగుణాల యొక్క మాయ భగవంతుడి ద్వారా సృజించబడింది. అటువంటి భగవంతుడి యొక్క ఈ శక్తి వల్లనే కాలము ఉత్పన్నమవడము, తర్వాత అంతరించడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ భగవంతుని యొక్క బహిరంగ శక్తి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఎవరెవరైతే భగవంతుని ద్వారా వాళ్ళ యొక్క మరణం ప్రాప్తించిందో వాళ్ళందరూ ఏంటంటే వెంబడే భగవంతుని చేరుకున్నారనమాట. తర్వాత హిరణ్యకశిపుడు ఒక చరిత్ర చూస్తే మొట్టమొదటి ఏంటంటే హిరణ్యకశిపుని యొక్క అన్నగారైనటువంటి హిరణ్యాక్షుడు ఆయనే స్వామి యొక్క వరాహ రూపం ద్వారా అతను అంతరింపబడతారనమాట. ఎందుకు వరాహ రూపంగా వచ్చి స్వామి హిరణ్యాక్షుని చంపవలసి వచ్చిందో మనము 3వ స్కందంలో తెలుసుకున్నాం. ఈ ప్రపంచం యొక్క బాధల్ని హిరణ్యకశిపుడి నుంచి అందరినీ కాపాడేందుకు భగవంతుడు వరాహ రూపంలో వచ్చి రక్షించారనమాట. ఎప్పుడైతే విష్ణువు ద్వారా వరాహ రూపంలో వచ్చినటువంటి విష్ణువు ద్వారా హిరణ్యాక్షుడి యొక్క మరణం జరిగిందని తెలుస్తుందో అప్పుడు హిరణ్యకశిపుడికి విపరీతమైన క్రోధం వస్తుందన్నమాట. ఆ క్రోధంతో అతని మీద ప్రతీకారం తీసుకోవాలని, తర్వాత తను ఎవ్వరి వల్ల మరణించకుండా ఉండే శక్తిని పొంది తద్వారా విష్ణువుతో యుద్ధం తలపట్టాలన్న ఆలోచనతో అతను ఏం చేస్తారంటే తన యొక్క సహచరులందరికీ చెప్తూ ఎవరైతే భర్తను పోగొట్టుకుని విలపిస్తున్నారో అటువంటి హిరణ్యాక్షుడి యొక్క భార్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి మాటలతోటి స్వాంతన కలిగిస్తూ అక్కడ ఆయన వేదాంతాన్ని కూడా చెప్తారనమాట. దేహానికి తర్వాత ఆత్మకుండే సంబంధము, తర్వాత ఈ భౌతిక సంబంధాలు ఎంత అశాశ్వతం, ఇవన్నీ కూడా చెప్తుంటారనమాట. ఇవన్నీ చెప్పి హిరణ్యాక్ష భార్యల్ని కొంచెం ఓదార్చి హిరణ్యకశిపుడు ఏం చేస్తారంటే తన ధ్యేయాన్ని సాధించేందుకు, ఈ ధ్యేయం అతను మరణాన్ని జయించేటట్టు ఆ వరాన్ని పొందాలని వెళ్ళి విపరీతమైనటువంటి తీవ్రమైన తపస్సులు చేస్తుంటాడనమాట. ఆ తపస్సు చేస్తూ ఇంకా అతను ఏం కోరుకుంటాడంటే ఈ ప్రపంచంలో అందరినీ శాసించేటట్టుగా తనకు ఈ శక్తులన్నీ దొరకాలి అన్న కోరిక అనమాట. అంతేగాక తను ఎవరి వల్ల జయింపబడకూడదు. ఈ 3, ఒకటి ఏంటంటే తను ఎవరి వల్ల జయింపబడకూడదు, తర్వాత ఈ ప్రపంచాన్ని అంతా శాసించి శక్తులు తన చేతికి రావాలి, 3 అతను మరణం అనేది లేకుండా ఉండాలి. ఈ 3 కోరికలతోటి అతను వెళ్ళి తీవ్రమైన తపస్సును చేస్తారనమాట. ఎప్పుడైతే ఇతను తీవ్రమైన తపస్సు చేస్తుంటారో
అప్పుడు మొత్తం ప్రపంచంలో ఈ సృష్టిలో అంతా విపరీతమైనటువంటి ఆ అలజడి కలుగుతుందనమాట. అంటే అంత తీవ్రమైన అలజడి అతను సృష్టిస్తాడు తన తపం ద్వారా. అప్పుడు ఈ తాపాన్ని భరించలేక దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మను జోక్యం చేసుకొని ఇతనితో తపం ఆపించమని అడుగుతారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు ఈ రకమైనటువంటి తీవ్రమైన తపం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడనమాట. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తనకు మరణం అనేది కాకుండా అతను చిరంజీవిగా ఉండాలని కోరుకుంటాడో అప్పుడు బ్రహ్మ చెప్తారనమాట, నేను నీకు ఆ వరాన్ని ఇవ్వలేను, ఎందుకంటే నేనే చిరంజీవిని కాదు, నాకు కూడా మరణం అనేది ఉంటుంది, అది నేను ఇవ్వలేను అంటాడు. అని ఇంకేదైనా కోరుకో, నువ్వు నీ తప్ప నాకు అంటే బ్రహ్మ యొక్క ఆ భరోసా మీద హిరణ్యకశిపుడు కొన్ని కోరికలు అడుగుతాడనమాట. ఎటువంటి కోరికలు అడుగుతాడు అంటే, బ్రహ్మచే సృష్టించబడినటువంటి ఏ ప్రాణి చేతిలో కూడా తనకు మరణం అనేది సంభవించకూడదు. తర్వాత ఏ గృహం లోపల గాని గృహానికి అవతల గాని తనకు మరణం అనేది సంభవించకూడదు. తర్వాత పగలు కానీ రాత్రి కానీ తనకు మరణం అనేది సంభవించకూడదు. అదే రకంగా ఆకాశంలో గాని భూమిపై కానీ తనకు మరణం ఉండకూడదు అని చెప్పారు. తర్వాత ఈ బ్రహ్మ కాక ఇంకెవరి వల్ల అయినా ఎవరైనా సృష్టించబడితే వాళ్ళ వల్ల కూడా తనకు మరణం అనేది సంభవం కాకూడదు. ఎటువంటి ఆయుధం వల్ల తనకు మరణం అనేది ఉండదు. తర్వాత ఈ మొత్తం ఈ విశ్వాలను, అన్ని జీవరాశుల్ని, ఆ జీవరాశుల్ని కాపాడుతున్నటువంటి ఆ దేవతల్ని, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, అందరి వాటి గురించి వాయువు అన్ని తెలుసుకున్నాం కదా, వీళ్ళందరి మీద తనకు ఆధిపత్యం కావాలని కోరుకుంటున్నాడు. అంతేకాక ఎవరైతే యోగా చేసి తర్వాత తపాలు చేసి వాళ్ళ శక్తిని, ఆ దివ్య శక్తిని వాళ్ళు సంపాదిస్తారో అటువంటి శక్తిని కూడా తనకివ్వాలని కోరుకుంటాడు. ఈ రకంగా 8 రకాల వరాలు కోరుకుంటాడు. హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడంటే, ఈ వరాల ద్వారా డైరెక్ట్ గా అతనికి అమరుడు కాకున్నా ఈ రకంగా తను కావాల్సిన సాధించగలను అని అనుకున్నాడు అనమాట. తన బ్రహ్మ వల్ల వచ్చినటువంటి ఈ యొక్క అతీత శక్తిని అతను ఏం చేశాడంటే, ప్రపంచాన్ని అల్లకల్లోను సృష్టించేందుకు అతను ఉపయోగించాడు అనమాట. ఒక మూర్ఖుడి చేతిలో, ఒక దుర్మార్గుడి చేతిలో శక్తి అనేది ఉంటే ఏమవుతుంది అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. ఈ మనకు లోకాలు ఉంటాం కదా, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, తర్వాత ఈ భూమండలాలు, ఇవన్నీ జయించారు. తర్వాత ఇంద్రుడిని పారద్రోలి స్వర్గంలో తన స్థానాన్ని అతను పటిష్టం చేసుకొని తను అందరిలో అధిపతి, అందరిలో గొప్ప అని చాటించుకున్నాడు అనమాట. ఆ చాటించుకొని తన శక్తి వల్ల, తన యొక్క ఈ తపం ద్వారా వచ్చినటువంటి వరాల ద్వారా వచ్చినటువంటి ఆ బలాల వల్ల ఏంటి అంటే, ఎక్కడ చూసినా భయాందోళన అతను సృష్టించారనమాట. అతను ఎంత భయపెట్టాడంటే, దున్నకుండానే భూమి నుంచి అతనికి ఏం కావాలంటే వచ్చేదట. ఈ రకంగా ఎన్నో ఎన్నో వింత వింత విషయాలు జరగడం మొదలైందనమాట. ఆఖరికి దేవతలు, తర్వాత ఋషులు, వీళ్ళందరూ కూడా ఆ దేవాది దేవుని బదులు ఇతని ముందు దాసోహం అనవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. దీనివల్ల ఏంటి, ఎప్పుడైతే హిరణ్యకశిపుడి యొక్క ఈ రకమైనటువంటి పరిపాలన సాగిందో అప్పుడు ధర్మానికి భంగం కలుగుతుంది అనమాట, ధర్మ భ్రష్టం జరుగుతుంది. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో ప్రపంచంలో ఉన్న జనులు, ముఖ్యంగా మంచి వాళ్ళు, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారనమాట. ఇబ్బందులు పడి ఈ పరిస్థితులు తట్టుకోలేక వాళ్ళు స్వామిని చేరుకుని ఆయన్ని ధ్యానిస్తారు, పూజిస్తారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే భగవంతుడు,
మీ అందరికి శుభం కలగాలి. మీరు నా భక్తులు, మీరు అదే రకంగా ఆ భక్తి మొదలు కంటిన్యూ చేస్తూ, నా గురించి వింటూ, నా గురించి ధ్యానం చేస్తూ, నాకు ప్రార్థనలు అర్పిస్తూ ఉండండి. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి అవుతుంది. నాకు తెలుసు హిరణ్యకశిపుని యొక్క క్రూరమైనటువంటి కర్మల గురించి నాకు తెలుసు. నేను త్వరలోనే వాటిని నివారింపగలుగుతాను. అంతవరకు మీరు కొంచెం ఓపిక పట్టి ఎదురు చూస్తుండండి. ఆ ఎదురు చూసే కార్యక్రమాల్లో కూడా నా గురించి ధ్యానించడం మర్చిపోద్దని చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ హిరణ్యకశిపు దేవతల పట్ల చాలా ఈర్ష్యాసూయలతో ఉంటాడో, అప్పుడు ఏంటంటే ఆ ద్వేషం వల్ల ఆయన ఇటు దేవతల్ని, అటు బ్రాహ్మణుల్ని, ఆవులను, వైష్ణవులను వీళ్ళందరినీ హింసిస్తుంటారన్నమాట. అప్పుడు భగవంతుడు ఏంటంటే, ఎప్పుడైతే ఇటువంటి ధర్మానికి నష్టం కలుగుతుందో, గ్లాని కలుగుతుందో, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఇది హిరణ్యకశిపు యొక్క దురాగతాలు. ఈ మధ్యలో ఏమవుతుందంటే, ఎప్పుడైతే హిరణ్యకశిపు ఈ తీవ్రమైన తపానికని వెళ్తారో, అప్పుడు అంతదాకా హిరణ్యకశిపుని యొక్క కోపానికి, అతని యొక్క అధికారానికి, అతని యొక్క పవర్కి భయపడిపోయినటువంటి దేవతలు హిరణ్యకశిపు లేని సమయంలో అతని వారి అయిన కయాదు, ఆమె గర్భవతి అన్నమాట, మళ్ళా హిరణ్యకశిపుడికి జన్మించినటువంటి సంతానము ఇంకెంత క్రూరంగా ఉంటుందో, వాడి వల్ల ఈ ప్రపంచానికి ఎంత కష్టాలు వస్తాయో అని చెప్పి వాళ్ళు కయాదును తీసుకెళ్ళిపోతారంట ఇంద్రుడు. ఆ సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడిని వారించి, ఇతను ఇప్పుడు జన్మించబోయే శిశువు భగవంతుని యొక్క గొప్ప భక్తుడు అవుతాడని చెప్పి కయాదును తీసుకుపోయి తన ఆశ్రమంలో ఉంచి ఎన్నో భగవత్ విషయాన్ని చర్చిస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు ఆ గర్భస్థ శిశువు తల్లితో పాటు నారదుడి బోధనలన్నీ జీర్ణించుకొని అతను గొప్ప భక్తుడు అవుతాడు. అందుకనే మన పెద్దవాడు గర్భావస్థలో ఉన్నప్పుడు భగవద్ విషయాలు, భగవద్ ధ్యానాన్ని, భగవంతుని యొక్క నామాన్ని ఇవన్నీ తలుచుకోవాలని ఎప్పుడు చెప్తుంటారు అనమాట. మనం కపిలస్థులు కూడా చదువుకున్నాం. ఈ రకంగా ప్రహ్లాదుడు జన్మిస్తాడు అనమాట. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఉన్న నలుగురు అబ్బాయిల్లో ఒకడు. కానీ నారదుల వారి యొక్క కరుణ వల్ల అతను గొప్ప భక్తుడుగా జన్మిస్తాడనమాట. అతను ఇంత రాజవైభవాల్లో ఉన్నప్పటికీ కూడా నారదుల వారి యొక్క బోధనలు ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుని తలుచుకుంటూ ఈ భౌతిక విషయాల పట్ల అతనికి అంతా ఆసక్తి ఉండకపోయేదన్నమాట. సరే, కొన్నాళ్ళకి అతను పెద్దగా అయిపోయి కొంచెం వయసు వచ్చినాక మరి చదువుకోవాలి కదా. తండ్రి అతన్ని ఎన్నో ఈ భౌతికపరమైనటువంటి రాజరికానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు చెప్పాలని ప్రయత్నించినా అతనికి దాని పట్ల ఆసక్తి ఉండకపోయేదన్నమాట. అతన్ని బడికి పంపించి సామాన్యంగా మనం కూడా అడుగుతాం కదా, బడిలో ఏం నేర్చుకున్నామని. అదే రకంగా తండ్రి అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే, తనేం చెప్తాడు, ఈ భౌతిక ఆసక్తులు ఎంత మనకు కష్టాలు తీసుకొస్తాయో, తర్వాత ఆత్మానుభూతి అనేది తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఈ రకమైనటువంటి ఫిలాసఫీ చెప్పడం మొదలు పెడతాడనమాట. హిరణ్యకశిపుడికి ఒక్కసారి ఆశ్చర్యం అవుతుంది. తన కొడుకు గురించి అది వినడం అతను ఆశించాడు కాబట్టి అతను ఇంకా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ, అతను వేరే విషయాలు మాట్లాడకుండా కేవలం ఏదైతే గురువులు చెప్తారో అదే తెలుసుకునేటట్టు అతను ఏర్పాట్లు చేస్తారనమాట. ఏర్పాట్లు చేసినాక ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, ఎంత స్ట్రిక్ట్ చేస్తున్నారో ఆ పరిస్థితిని, ప్రహ్లాదుడు మటుకు తనతో పిల్లలకు భగవంతుని విషయాల గురించి, భక్తి గురించి ఎన్నో చక్కటి విషయాల్ని తన స్నేహితులకు చెప్తూ ఉండేవారు అనమాట. కొన్నాళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నించి వాళ్ళ టీచర్లు, గురువులైనటువంటి చండా అమరుకులు ఏంటంటే చాలా రకాలుగా ప్రయత్నించి, ఓకే ఇప్పుడు పర్వాలేదు, ఇది ప్రహ్లాదుని హిరణ్యకశిపు ముందు పెట్టే టైం వచ్చిందని వెళ్తారనమాట, తీసుకెళ్తారు. మళ్ళా అడుగుతాడు అనమాట హిరణ్యకశిపుడు, ఏం నేర్చుకున్నావు చెప్పు నాయన అని, నువ్వు ఏం గొప్ప విషయాలు నేర్చుకున్నావు చెప్పు అని అడుగుతాడనమాట.
అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఏదైతే అందరూ ఆచార్యులు ఎప్పుడు కోట్ చేస్తారో ఆ ముఖ్యమైన శ్లోకం చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. హరే కృష్ణ. ఎవరన్నా మాతాజీ 7th canto భాగవతం తీసుకొని ఈ చాప్టర్ తీసి పెట్టరా? ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ క్రియేత భగవత్యర్థ తన్మన్యే అధీతముత్తమం. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ భగవంతుని గురించి వినడాన్ని, కీర్తించడాన్ని, ఆయన్ని ధ్యానించడాన్ని, ఆయన పాద సేవనం చేసుకోవడం, భగవంతుని అర్చించడం, వందనాన్ని సమర్పించడం, దాస్యం చేయడం, అంతేగాక భగవంతుడితో సాఖ్యము, ఆఖరికి ఆత్మనివేదన, ఈ రకంగా నవవిధ భక్తుల గురించి ఆయన ప్రస్తావిస్తారనమాట. చెప్తూ ఈ 9 రకాల నవవిధ భక్తుల ద్వారా ఎవరైతే భగవంతుణ్ణి సమీపిస్తారో, భగవంతుని తెలుసుకుంటారో వాళ్ళు చాలా విజ్ఞానవంతులు అని చెప్పుకుంటూ, హరే కృష్ణ. అటువంటి వాళ్ళు సంపూర్ణ జ్ఞానం ఒక చెప్పండి మాతాజీ, చదవండి. 7వ అధ్యాయం. నేను చెప్పాను మొత్తం 7వ స్కందంలో, 7వ అధ్యాయం 7వ స్కందంలో నెక్స్ట్ చెప్తాను నేను. ఇప్పుడు ఇది నేను చెప్పేసా కాబట్టి పర్వాలేదు. థ్యాంక్ యూ. కానీ రెడీగా పెట్టుకోండి బుక్. హరే కృష్ణ. ఈ రకంగా అతను చెప్తారనమాట. చెప్పేసరికి అసలే ప్రహ్లాదుని వ్యవహారం పట్ల కోపంగా ఉన్నటువంటి హిరణ్యకశిపుకు ఇంకా కోపం వస్తుంది అనమాట. వచ్చి ఇవేనా మీకు స్కూల్లో మీ గురువు నేర్పిస్తుంది అని అంటారనమాట. పాపం గురువుల భయానికి వణికిపోతుంటారు. వాళ్ళు చెప్పని విషయాలని ఈ ప్రహ్లాదుడు వచ్చి తండ్రి దగ్గర చెప్తుంటారనమాట. అప్పుడు ప్రహ్లాదుడు భయపడాడు తండ్రికి. ప్రహ్లాదుడు ఇంకా తండ్రికి కూడా నచ్చ చెప్పే ప్రయత్నిస్తాడనమాట. ఈ భౌతిక పరమైనటువంటి ఏ వస్తువులెంబడి ఇంద్రియ తృప్తి కోసం ఇంద్రియాన్ని సుఖాన్ని పెట్టాలన్న ప్రయత్నాలు, ఇవన్నీ మనకు భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగించకుండా అవరోధాలు అవుతాయి. ఇటువంటి భౌతిక పరమైనటువంటి జీవనానికి అర్థం లేదు అని చెప్తారనమాట. చెప్పేటప్పటికీ హిరణ్యకశిపు అతని ఆగ్రహంతో ఒక రకంగా అంధుడవుతాడు అనమాట. ఎప్పుడైతే ఆవేశం పరిధులు దాటుతుందో మనం ఏం చేస్తున్నాము అనేది మనం మర్చిపోతాం. అందుకని అతను వెంటనే తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని సంహరించమని చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే విష్ణు గురించి అతను కీర్తిస్తున్నాడో వెంటనే ప్రహ్లాదుడు అతనికి శత్రు సమానుడు అవుతాడు అనమాట. తనను ఆశ్రయించే బదులు ఈ ప్రహ్లాదుడు తన సొంత కుమారుడు కృష్ణుని ఆశ్రయించాడన్న విషయం అతనికి విపరీతమైన కోపం తెప్పిస్తుంది. అనేక రకాలుగా ఈ ప్రహ్లాదుని సంహరించాలనే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ప్రతి ప్రయత్నం విఫలమవడము, ప్రహ్లాదుడు క్షేమంగా తిరిగి రావడం, ఎటువంటి అతని ఏమంటారు కదా, ఒక వెంటుక కొస కూడా గాయపడకుండా అతను బయటికి వస్తాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఎన్నిసార్లు వాళ్ళు సంహరించాలని ప్రయత్నించినా అన్నిసార్లు భగవంతుడు ఆ బాలుని రక్షించాడనమాట. ఎన్ని కష్టాలు పడుతున్న వాళ్ళు ఇంకోళ్ళు అయితే తమ మార్గం తప్పించుకుంటారేమో, కానీ ప్రహ్లాదుడు తన యొక్క భక్తిని ఏమాత్రం వీడలేదు. సరిగదా. ఇంకా అతను వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ భక్తి గురించి, భక్తి జీవనం యొక్క ముఖ్యత గురించి చెప్తూ ఉంటారనమాట. చెప్తూ ఉంటే తర్వాత ఈ భౌతిక జీవనం ఎంత పనికిరాందో ఇవి చెప్తుంటే ప్రహ్లాదుని యొక్క ఈ శుద్ధ భక్తి ఉంటుంది, అది వాళ్ళ మిత్రుల పట్ల చాలా ప్రభావం చూపించి వాళ్ళు కూడా ప్రహ్లాదుడు చెప్పిన విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం, ఆచరించడం మొదలు పెట్టారనమాట. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఆఖరికి ఇంకోసారి ప్రహ్లాదుడిని తండ్రి దగ్గర తీసుకెళ్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే నరసింహస్వామి ఆవిర్భవించే ముందు ఎట్లయితే సూర్యుడు అవతరించే ముందు డార్క్ గా దట్టంగా మేఘాలుండి చీకటి అలుముకుంటుందో, అదే రకంగా ఈ రకమైన పరిస్థితులన్నీ కూడా ఏర్పడతాయి. తర్వాత ఇంకా అతనికి విపరీతమైన కోపం వస్తుంది హిరణ్యకశిపుకు. వచ్చి అతను అడుగుతాడు, అసలు నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అసలు నీకు భయం లేదు, ఎక్కడి నుంచి శక్తి వస్తుంది, నువ్వు నన్ను చూస్తే దేవతలు కూడా
నా కనుబొమ్మ కదిలితేనే వాళ్ళు వణికిపోతారు. అట్లాంటి నువ్వు బాలుడివి, నీకు అంత భయమే లేదు, ఎక్కడి నుంచి శక్తి వచ్చింది అని అంటారు అనమాట. అప్పుడు ఆ ప్రహ్లాదుడు చెప్తారనమాట, నాకు వచ్చిన శక్తి ఇచ్చిన వాడే నీకు కూడా ఆ శక్తి ఇచ్చాడు అని ఆ నారాయణుడు అని చెప్తారనమాట. చెప్పేసరికి ఇంకా దానికి ఆ క్రోధం అవధి లేకుండా అయిపోతుంది. ఎక్కడున్నాడు అసలు నీ భగవంతుడు అని అడుగుతాడు అనమాట. అంటే ప్రహ్లాదుడు, మనకి ఫేమస్ పోతన గారిది ఉంది కదా, ఎందుగలదు అందులేడని సందేహం లేదు, అతను అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు, సర్వాంతర్యామి అని చెప్తాడు అనమాట. అంటే అతను ఇది రకరకాల ప్రదేశాలు చూపిస్తూ అక్కడికి స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో ఉన్నాడా మీ స్వామి అని అడుగుతాడు అనమాట. భగవంతుడి యొక్క రాక, భగవంతుని యొక్క ఉనికి భక్తుడు ఈజీగా పసిగడతాడు. ప్రహ్లాదుడు ఆ స్తంభంలో స్వామి ఉన్నారన్న విషయం గ్రహిస్తాడనమాట. అయి ఆ స్తంభం వైపు కొంచెం ఆసక్తితోటి చూస్తాడు. చూడంగానే హిరణ్యకశిపుడు అది గమనించి చాలా తీవ్రమైనటువంటి కోపంతో గదతో ఆ స్తంభాన్ని కొడతారనమాట. ఎప్పుడైతే ఆ స్తంభాన్ని ఈ గదతో అతను తాకుతాడో అప్పుడు పెళపెళ రావాలు వస్తాయన్నమాట. వచ్చి ఆ చప్పుడుతో పాటు నరసింహదేవ భగవానుడు ఆవిర్భవిస్తాడు. ఎంత అద్భుత రూపం అంటే స్వామిది, సగము సింహం సగము మానవాకారం. అంతేగాక క్రోధంతో అని మండిపోతుంటారనమాట. తర్వాత వాళ్ళ మధ్య చిన్న యుద్ధం జరుగుతుంది. ఆఖరికి హిరణ్యకశిపు భగవంతుడి చేతిలో మరణాన్ని పొందుతాడనమాట. ఈ బ్రహ్మదేవుడిచ్చిన వరాలన్నీ కూడా ఏవి అతన్ని కాపాడలేకపోయాయి. అంటే ఈ వరాల ద్వారా అతను మృత్యుంజయుడు అవుతాను అనుకున్నాడు, కానీ హిరణ్యకశిపుడు ఆయన స్వామి చేతిలో మృత్యుపాలపడతారనమాట. ఎప్పుడైతే హిరణ్యకశిపుణ్ణి భగవంతుడు సంహరిస్తాడో దేవతలు చాలా సంతోషపడతారనమాట. అంటే ఇన్నాళ్ళు అతను ఒక బీభత్సాన్ని సృష్టించాడు హిరణ్యకశిపు అన్ని లోకాల్లో. ఎప్పుడైతే హిరణ్యకశిపు అంతం చెందుతాడో అప్పుడు వాళ్ళందరూ భగవంతుని చేరుదాం, ఆయన వచ్చి ప్రార్థిద్దాం, ఆయన కృతజ్ఞతలు చెప్పుకుందాము అని అనుకుంటారనమాట. అనుకున్నా వాళ్ళు చాలా భయపడతారు. వాళ్ళు భయపడి భగవంతుని సమీపానికి చేరలేకపోతారు. ఆయన ఒక్క ఆవేశం, అంత ఉగ్రమైనటువంటి ఆ స్వామి రూపాన్ని వాళ్ళు చూడలేకపోతారు, ఆయన సమీపానికి వెళ్ళలేకపోతారు. నేను ఒక లెక్చర్లో విన్నాను. ఎందుకంటే ఏం చేస్తాడంటే హిరణ్యకశిపుని వధప్పుడు నరసింహదేవ భగవానుడు హిరణ్యకశిపుని పట్టుకొని ఆయన్ని తన హిరణ్యకశిపు యొక్క సింహాసనం మీద కూర్చొని తన తొడ మీద హిరణ్యకశిపుని పెట్టి అతని యొక్క పేగుల్ని బయటికి తీసుకొచ్చి తన మెడలో హారంగా వేసుకుంటారు. ఎందుకు స్వామి హిరణ్యకశిపుని యొక్క సింహాసనాన్ని స్థానంగా తీసుకున్నారంటే అతని అన్ని దురాగతాలకు పాలైనటువంటి హిరణ్యకశిపుడి వల్ల ఆ సింహాసనం యొక్క పవిత్రత పోయి మళ్ళా అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఆ సింహాసనం మీద ఎక్కడం స్వామికి ఇష్టం లేక తను అక్కడ కూర్చొని ఆ ప్రదేశాన్ని ఆయన పవిత్రీకరణ చేశారు అని విన్నాను అన్నమాట నేను. తర్వాత బ్రహ్మాది దేవతలు, ఆఖరికి అమ్మవారు కూడా భగవంతుని చేరలేకపోతుంది అంత ఉగ్ర రూపంలో. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ప్రహ్లాదుని ప్రార్థిస్తాడు. నీకోసమే స్వామి అవతారంలో వచ్చారు, ఆయన ఆగ్రహాన్ని శాంతపరిచే శక్తి నీకే ఉంది, అతన్ని నువ్వు ఆగ్రహాన్ని తగ్గించమని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఎవరు భయపడ్డా కూడా ప్రహ్లాదుడి మటుకు స్వామి యొక్క ఆ రూపాన్ని చూసి అతను భయం పొందలేదనమాట. వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి తన చిన్న చిన్న చేతులు జోడించి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన శాంతపరిచే ప్రయత్నాలు చేస్తాడనమాట. ఎప్పుడైతే ప్రహ్లాదుడు తన దగ్గరికి చేరి ఈ రకంగా ప్రార్థిస్తాడో, అఫ్కోర్స్ మీకు దీంట్లో కనపడదు, నేను ఇంకొంచెం భాగవతంలో చెప్తాను. హిరణ్యకశిపుడు సంతానమైనటువంటి ప్రహ్లాదుడు, ఆ చిన్న బాలుడు అన్ని రోజులు తన భక్తుడు తండ్రి చేతిలో ఎన్ని కష్టాలు పడ్డాడు కదా అని భగవంతుడి మనసు ఆర్ద్రమవుతుందట. అయి బాలుని తన తొడ మీద కూర్చోపెట్టుకుని వాత్సల్యంతో, అది సింహ రూపంలో ఉన్నారు కదా అని ఆ వాత్సల్యంతో నాలుకతోటి ప్రహ్లాదుని
శరీరాన్నంతా నాకుతూ ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరిచారట. ఇదంతా అయిపోయి ఆయన కొద్దిగా శాంతి ఇచ్చినాక నరసింహదేవ భగవానుడికి తర్వాత ప్రహ్లాదుడి మధ్య అనేక విషయాల గురించి చర్చ జరుగుతుంది. అది మనకు 7వ స్కందంలో చివరి చాప్టర్స్ లో దాని గురించి చక్కటి వివరణ శ్రీల ప్రభుపాదుల ద్వారా చాలా విస్తీర్ణంగా చర్చించబడింది. ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడారు. మొట్టమొదటి ఏంటంటే ప్రచారం చేయడము భక్తునికి ఎంత ముఖ్యమో, ఎందుకు అది ప్రచారం చేయడం అనేది ముఖ్యమైనది అనే విషయం చెప్పుకుంటూ, ఈ భౌతికపరమైన జీవితంలో అదే ధ్యేయంగా పెట్టుకొని జీవించడం ఎంత అర్థహీనము, ఎంత రసహీనము చెప్పుకుంటూ, తర్వాత ఎప్పుడు భగవంతుని యొక్క భక్తుని సేవించాలి అనే ఆతృత మనలో ఉండాలి అని చెప్పారు. తర్వాత 4వది ఏంటంటే భగవంతుని ఏమి కోరికలు కోరుకోవాలి. ఈ 4 విషయాల గురించి వాళ్ళు చర్చించడం జరిగిందనమాట. ఆ ప్రహ్లాదుడు భగవంతుని అడుగుతాడనమాట, నా తండ్రి అహంకారంతో తర్వాత అజ్ఞానం అనే అంధకారంలో మునిగి నీ పట్ల ఎన్నో అపచారాలు చేశారు, ఆ అపచారాల్ని క్షమించు అని అడతాడు. ఎందుకంటే భగవంతుడు ఒక భక్తులుగా ఏంటంటే ఎవరిని చూసినా వాళ్లకు కరుణ అనేది ఉంటుంది అనమాట. అందువల్ల భగవంతుణ్ణి తన తండ్రి తనను హింసించడం, తనను బాధ పెట్టడము, తననే కాక ఈ జగత్తులో అతను సృష్టించినటువంటి బీభత్సవాన్ని అందరూ పడిన బాధని దృష్టిలో పెట్టుకొని వైష్ణవుడు పరదుఃఖ దుఃఖం అని వింటుంటాం. అటువంటి పరమ వైష్ణవుడైన ప్రహ్లాదుడు తండ్రిని క్షమించమని ఒక పుత్రుడుగా తన బాధ్యతను నెరవేర్చుకుంటాడు అనమాట. అప్పుడు స్వామి ఏం చెప్తారు అంటే, కేవలం మీ తండ్రే కాదు, 21 తరాల ముందు ఉన్న మీ తాత ముత్తాతలందరూ కూడా వాళ్ళు పునీతులయ్యారు. ఎందుకంటే ఈ యొక్క వంశంలో నువ్వు జన్మించావు కాబట్టి అని చెప్పి ఇంక ప్రహ్లాదుడిని ఆ రాజ్యభారం తీసుకోమని ఆదేశిస్తారు. ముందు ప్రహ్లాదుడు దాని పట్ల అంత ఆసక్తి చూపరు, కానీ స్వామి చెప్పడం వల్ల ఆ రాజ్యభారాన్ని తీసుకుంటారు అన్నమాట. తీసుకుని అతనికి పట్టాభిషేకం చేసి అతన్ని రాజ్యాధికారాలు ఒప్పుచెప్తూ భగవంతుడు మళ్ళీ తన స్వధామాన్ని పోతూ బ్రహ్మతో చెప్తారనమాట. అతన్ని మందలిస్తారు. ఇటువంటి వరాలు అనర్హులకు ఇవ్వద్దు, ఇవ్వడం మళ్ళా ఇచ్చి తర్వాత ఇబ్బందులు పడడం సవ్యమైంది కాదు అని అతన్ని వారించి హెచ్చరించి అతను వెళ్ళిపోతారనమాట. సో ఈ 7వ స్కందంలో మనం క్లుప్తంగా చదివేది ఇది. ఒక్కసారి ఈ 7వ స్కందంలో ఉండే ముఖ్యమైన శ్లోకాన్ని కూడా తలుచుకుందాం. ఇది చదివేశాం, శ్రవణం కీర్తనం విష్ణు. తర్వాత అంటే మీకు నెంబర్స్ లేవా, ఎవరైనా ఇండెక్స్ చూడగలిగితే నెక్స్ట్ శ్లోక ప్రహ్లాద వాచ మతిర్న కృష్ణే పరతస్వతో వా మితోపి పచ్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విశతాం తమశ్రం పునః చర్వణానాం. హరే కృష్ణ. మాతాజీ ఎవరికైనా దొరికిందా ఇది? 7వ స్కందంలో నాకు ఎగ్జాక్ట్ చాప్టర్ నెంబర్ తెలీదు. దీంట్లో ఏం చెప్పారంటే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట, మనం అదుపు లేని మన ఇంద్రియాలను అదుపు చేసుకోకపోవడం వల్ల. హరే కృష్ణ మాతాజీ. ప్రహ్లాద వాచం చదవండి. 7th శ్లోకం మాతాజీ, 8వ అధ్యాయంలో. 7వ స్కందంలో నాకు చాప్టర్స్ ఏవో నాకు తెలీదు. అదే మాతాజీ 7వ స్కందము 8వ అధ్యాయంలో ప్రహ్లాద వాచ ఉంది. చదవండి. కేవలం మే భవతశ్చ రాజన్. మాతాజీ శ్లోకం ఇది వేరు. శ్లోకం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మతిర్న కృష్ణే పరతస్వతోవా. ఓకే, ఆ శ్లోక చదవాలి మాతాజీ. ఆ శ్లోకానికి మీనింగ్ చదవండి. శ్లోకం చదవండి, మీనింగ్ చదవండి. నేను షేర్ చేసే శ్లోకం చదవండి, మీనింగ్ చదవండి. తెలుగులో అందరికి అర్థం అవుతుంది. చూస్తున్నాను ఆ శ్లోకానికి. చెప్పండి మాత, నేను చూస్తాను. అది ప్రహ్లాదుడు ఏం చెప్తారంటే, మన కోరికలను అదుపు చేసుకోలేకపోవడం వల్ల ఇంద్రియాలను తృప్తిపరిచే ప్రయత్నంలో మనం ఏం చేస్తామంటే ఈ భౌతికత్వం అనే ఈ జీవితంలో బాగా
ముందుకు వెళ్ళాలి అనుకుంటూ అనుకుంటూ ఏం చేస్తామంటే నరకప్రాయమైన స్థితిలో వెళ్ళిపోతాం అన్నమాట. దాన్ని ఏమని పోల్చారు అంటే ఎట్లయితే చెరుకును మళ్ళా తీసి దాని నుంచి రసం తీసే ప్రయత్నం చేస్తాము, ఈ భౌతికత్వంలో ఆనందాలు అనుభవించాలి, ఇంద్రియాలను తృప్తిపరచాలని చేసే ప్రయత్నం కూడా ఇదే రకంగా ఉంటుంది. ఇటువంటి భావనల వల్ల భగవంతుడి పట్ల భక్తి అనేది ఎప్పుడు కూడా ఉత్పన్నం కాదు అని చెప్తున్నారు. అటువంటి మనసు ఉన్న అటువంటి స్థితిలో ఉన్న మనుషులకు వేరే వాళ్ళు వచ్చి బోధించినా గాని, వీళ్ళు ప్రయత్నాలు చేసినా గాని, లేదంటే ఈ రెండు కలిసినప్పటికీ కూడా వాళ్ళలో ఆ కృష్ణ భక్తి అనేది ఎప్పుడు కూడా ఉత్పన్నం కాదు అని చెప్తున్నారు. ఎందుకు కాదు అంటే ఒక రోగ స్థితిలో ఉన్న వాడికి ఎట్లయితే వాళ్ళు అదే రోగ స్థితిలో ఆ లక్షణాలు ప్రదర్శిస్తారో, ఈ భౌతికత్వం అనే రోగ స్థితిలో ఉన్న వాడికి ఈ భక్తి అనే ఒక ఆ గొప్ప విషయాన్ని రుచించాడు అనమాట. ఉదాహరణ, కామర్ల రోగికి ఎట్లయితే తీపి రుచి తెలీదో, అదే రకంగా ఈ భౌతికత్వం అనే జబ్బులో ఉన్న వాళ్లకు భక్తి యొక్క రుచి తెలియదు. వేరే వాళ్ళు భక్తి గొప్పదని చెప్పినా, వీళ్ళు సరే ఒకసారి ప్రయత్నం చేద్దామన్నా దాని రుచి వాళ్లకు అర్థం కాదు అని చెప్తున్నారు. ఇంకొక చక్కటి శ్లోకాలు ఏం చెప్పారంటే, నతే విదుస్వార్థగతిం హి విష్ణు దురాశయా. శ్లోకా నెంబర్ ఇక్కడ ఇచ్చిన మాత చూసుకోండి. దురాశయాయే బహిరర్థమానినః అంధాయథాంధై ఉపనీయమానాః తేపి శతంత్యామురుధాం నిబద్ధాః. 7వ స్కందం 5వ అధ్యాయం 31 శ్లోకం. ఓకే. ఇందాక చెప్పింది 30వ శ్లోకం మాతాజీ. అవునా? ఓకే. ఎస్ మాతాజీ మాతాజీ. హరే కృష్ణ. 30 చదివి 31 చదవండి. ఓకే. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాద ఉవాచ మతిర్న కృష్ణే పరతస్వతో వా మిథోపి పద్యేత గృహావతానాం అదాంత గోపిర్వితతాంత మిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం. అనువాద భాష్యం శ్రీల ప్రభుపాదికి జై. భక్త ప్రహ్లాదుడు సమాధానం మొసగసాగాను. గృహవతులైన వారు హరే కృష్ణ నిగ్రహము లేనట్టి ఇంద్రియముల కారణముగా నరకగాములై నమిలిన పిప్పినే పదే పదే నములుచుందురు. ఇతరుల బోధనలు చేయగాని, తమ స్వీయ యత్నము చేయగాని, లేదా ఆ రెండు పద్ధతులను ఉపయోగించడం వలన గాని వారి చిత్తము ఏనాడునో కృష్ణుని ఎడ మొగ్గు చూపదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. నెక్స్ట్ శ్లోకం. ఓకే. హరే కృష్ణ. నతే విదుస్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్ధమానినః అంధాయ దాంధైరుపనీయమాన స్థిపి శతన్య నృప మురుదాం నిబద్ధాః. హరే కృష్ణ. అనువాద హరే కృష్ణ. విద్యాభోగ భావనచే గట్టిగా చిక్కుబడిన వారు వాక్యేంద్రియార్థములకు అనురక్తుడైన అందునే తమకు నాయకునిగా లేదా గురువుగా నించుకున్న వారై భగవద్ధామమునకు వెడలుటయే విష్ణు భగవాన్ని సేవలో నెలకొనుటే జీవిత లక్ష్యమని ఎరుగజాలరు. గుడ్డి వారిని అనుసరించడి ఇతర అందులు దారి తప్పి గుంటలో పడినట్లుగా లౌకికానురక్తుడగు మానవుని అనుసరించు ఇతర లౌకికానురక్తులు దృఢమగు కర్మ పాశముచే బద్దులై మరల భౌతిక జీవనమునందే కొనసాగుచు త్రివిధ తాపములకు గురియగుదురు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ రెండు శ్లోకాలు చెప్పేది అంటే, ఇంద్రియ భోగాల కోసం ఎవరైతే పూర్తి మగ్నమై ఉంటారో వాళ్ళు ఈ భౌతిక జీవితాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఈ జీవితం యొక్క నిజమైన ధ్యేయం ఏంటి, మన గమ్యం ఏంటి తెలుసుకోరు. ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా అది అర్థం చేసుకునే స్థితిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ మీరు చదవండి. ఇది శ్రీ ప్రహ్లాద వాచ కౌమారాచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అద్రవం అర్థదం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
కౌమారాతరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థతం. భక్త ప్రహ్లాదుడు పలికెను, బుద్ధిమంతుడైన వాడు జీవితారంభము నుండి అనగా కౌమార వయసు నుండి ఇతర కలాపములు విడిచి భక్తి యోగ నిర్వహణకు మానవ జన్మను వినియోగించవలను. మానవ జన్మము దుర్లభమైనది. ఇతర జన్మల వలె అది తాత్కాలికమే అయినను భక్తి యోగ నిర్వహణకు అనువైనది కనుక మిగులు అర్థవంతమైనది. శ్రద్ధాపూర్వకమైన కించిన్ మాత్ర భక్తి అయినను మనుజునికి పూర్ణ సిద్ధిని కలుగజేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దాని కంటిన్యూషన్ ఇది. సుఖం ఐంద్రియకం దైత్య దేహయోగేన దేహినాం సర్వత్రా లభ్యతే దైవాత్ యథా దుఃఖం అయత్నతః. హరే కృష్ణ. చదవండి. సుఖమైంద్రియకం దైత్య దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాత్ యథా దుఃఖమయత్నతః. భక్త ప్రహ్లాదుడు పలికెను, దైత్య కులమున పుట్టిన మిత్రులారా, దేహేంద్రియార్థముల సంపర్కం వలన అనుభూతమయ్యేడు సుఖము గత కర్మానుసారము ప్రతి జన్మలోనూ లభించినదే అయి ఉన్నది. దుఃఖం ఎట్లు కలుగుచుండనో అంటే ఆ సుఖము కూడా అప్రయత్నంగానే లభించుచుండను. హరే కృష్ణ. హరే కృష్ణ. నాకు దుఃఖాలొద్దు సుఖాలే కావాలి అనుకున్నా అవి దుఃఖము సుఖము రెండు మనం అనుభవించక తప్పదన్నమాట. ఇది చాలా చక్కటి పర్పుట్ శిలా ప్రభుపాద. మనం దాని కాకుండా నెక్స్ట్ శ్లోకానికి పెడదాము. 7:9:44. ప్రాయేణ దేవమునయః సవిముక్తి కామా మౌనం చరంతి విజనే న పరార్థనిష్టాః నైతాన్ విహాయ కృపణాన్ సర్విముముక్షయేకో నాణ్యం త్వదస్య శరణం భ్రమతోనుపశ్యే. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. ప్రాయేణ దేవమునయ సముక్తి కామా మౌనం చరంతి విజనేన పరార్థనిష్టాః నైతాన్ విహాయ కృపణాన్ విముముక్షయేకో నాణ్యం తదస్య శరణం భ్రమతోనుపశ్యే. ఓ నృసింహదేవ, పలువురు సాధు పురుషులను వారు కేవలము తమ ఉద్ధారమునందే అభిరుచిని కలిగినట్లుగా నేను గాంచితిని. నగరములను పట్టణములను పట్టించుకొనక వారు హిమాలయములకో అరణ్యములకో వెడలి మౌన వ్రతంతో ధ్యానం ఆచరించరు. పరులను ఉద్ధరించట్లో వారికి అభిరుచి లేదు. కానీ నాకు సంబంధించిన వరకు ఈ దీనులకు మూర్ఖులను మూఢులను వదిలి నేనొక్కడనే ముక్తి నొందగోరను. భక్తి భావనారహితముగా నీ పాద పద్మాశ్రయం లేకుండా ఎవ్వడునూ సుఖవంతుడు కాదాలనని నేను ఎరుగుదును. కనుక వారందరినీ నీ చరణ కమలాశ్రయములకు చేర్చవలననియే నేను కోరుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనం ముందు నేను తెలుసుకున్నాం కదా, నరసింహదేవ భగవానుడికి ప్రహ్లాదుడికి మధ్య సంభాషణలో చర్చించిన అంశాలు ఇది. ప్రచారం, భక్తి ప్రచారం అనేది ఎంత ముఖ్యమో అది ప్రహ్లాదుడు చెప్తున్నారనమాట. అట్లే మనం అనేక మంది ఆచార్యులను, ఇటు రామానుజాచార్యులే కానీ, శంకరాచార్యులే కానీ, తర్వాత మన మధ్వాచార్యులే కానీ, చైతన్య మహాప్రభు కానీ, వీళ్ళందరూ కూడా భగవన్నామ ప్రచారాన్ని ముఖ్యంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు అనమాట. మన్యేతనాభిజన రూప తపశ్రుతౌజః తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగాః నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ. హరే కృష్ణ. మాతాజీ, నాగరాణి మాతాజీ చదువుతారా? హరే హరే కృష్ణ. ఓకే మాత. హరే కృష్ణ. మన్యేధనాభిజన రూపత వస్త్రుతౌజ తేజ ప్రభావలభ పౌరుష బుద్ధి యోగాః నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూదపాయ. హరే కృష్ణ. అనువాద భాషం శ్రీల ప్రభుపాదికి. ప్రహ్లాదుడు పలికెను, మనుజుడు ధనము, ఉన్నత జన్మము, సౌందర్యము, తపస్సు, విద్య, ఇంద్రియ పటుత్వము, తేజస్సు, ప్రభావము, శారీరక బలము, పౌరుషము, బుద్ధి, యోగశక్తి మున్నగు వాణిని కలిగి ఉన్నను వానిచే భగవాన్ని ప్రసన్నుని చేయజాలకపోవునని నేను తలతును. కానీ అతడు కేవలము భక్తి యోగం చేత ఆ దేవదేవుని సంతుష్టుని చేయగలడు. గజేంద్రుడు అదే కావించినందున భగవానుడు అతనిడ ప్రసన్నుడయ్యను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.
ఈ శ్లోకాలు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పలేము. దీంట్లో 7, 9, 13 ఏం చెప్తున్నారంటే ఆ, ఈ దేవతలందరూ కూడా నీ యొక్క అనుచరులు, వాళ్ళు చాలా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారనమాట. వాళ్ళు మాలాంటి వాళ్ళు కాదు అని చెప్పి, అంటే మాలాగా అని ఎందుకు చెప్పారు అంటే హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడైన తనదు కూడా దైత్యుడు కాబట్టి వాళ్ళలాగా ఈ దేవతలు కారు అని చెప్పారనమాట. చెప్పి నీ యొక్క ఈ నరసింహదేవ ఆ రూపము వాళ్ళలో భయాన్ని కల్పిస్తుంది అని చెప్పి, ఈ యొక్క రూపం నీ యొక్క లీలలో భాగం ఇది అని చెప్పి, ఇటువంటి ఈ లీలలు ఈ రూపాలు ఏంటంటే జీవులందరినీ రక్షించి తర్వాత ఇంకా పరిస్థితిని బాగా చేసేందుకే ఇటువంటి దివ్య రూపాలు ఎత్తుతావు అని భగవంతుని యొక్క అవతారం గురించి అని అక్కడ చెప్తున్నారు అనమాట. ప్రహ్లాదుడు నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్పారంటే మాం ప్రలోభ్యోపథ్య శక్యం కామేషు తైర్విరైహి వరైహి తత్సంగ భీతో నిర్విణ్ణో ముముక్షుస్వాం ఉపాశ్రితః. ఇంకా చదువుతారా మాతాజీ? రెడీగా ఉందా ఎవరి దగ్గర బుక్? 7th. ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నారట, నేను ఈ రాక్షస కులంలో పుట్టాను స్వామి, అందుకని నేను కూడా ఈ యొక్క భౌతిక ఆనందానికి అటాచ్ అయినా, కానీ అది వాస్తవం కాదు. ప్రహ్లాదుని యొక్క తను ఏమంటారు, హ్యూమిలిటీ అనే యొక్క ఆ మృదు స్వభావం వల్ల వినయంతో తను కూడా తండ్రిలానే అంటున్నారు అనమాట. ఈ రాక్షస కులంలో పుట్టాను కాబట్టి ఈ భౌతిక విషయాల పట్ల నాకు ఆకర్షణ ఉంది కాబట్టి నాకు వేరే ఎటువంటి భ్రమలు కల్పించొద్దు అని చెప్పి, నాకు భయం వేస్తుంది ఇటువంటి భౌతిక పరిస్థితుల పట్ల నాకు భయం. తర్వాత ఈ భౌతికత్వం నుంచి నేను విడిపడాలనుకుంటున్నాను, దానికి నేను ఆ కారణం వల్ల నీకు పాదాలను ఆశ్రయిస్తున్నాను అని చెప్తాను. అంటే ఈ భౌతికత్వం నుంచి నేను బయటపడి నీ పాదాలను ఆశ్రయించదలుచుకున్నాను. ఎందుకంటే దైత్య కులంలో పుట్టాను కాబట్టి నాలో ఉండేవన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలన్న ప్రవృత్తి ఉంటుంది. నన్ను శరణలో తీసుకోమని ప్రహ్లాదు ప్రార్థిస్తుంటాడు అనమాట. అహం తు అకామస్త్వద్భక్తః త్వం చ స్వామి అనపాశ్రయః నాన్యథేహ వరయోర్ అర్థో రాజసేవకయోరివ. 7th canto 10th chapter 6వ శ్లోకం. హరే అనువాదం ఇక్కడ చదవండి మాతాజీ. చదవండి. హరే కృష్ణ ఇక్కడ చదవండి మాతాజీ. అహం భక్తస్త్వం చ స్వామ్యనపాశ్రయః నాణ్యథేహావయోరర్థో రాజసేవకయోరివ. దేవా, నేను నీ నిస్వార్థ సేవకుడను, నీవు నా నిత్య స్వామివి. స్వామి భృత్యుల సంబంధమునకు అన్యమైనది మనకు అవసరమే లేదు. నీవు సహజముగానే నా స్వామివి, నేను సహజముగానే నీ భృత్యుడను, మన మధ్య వేరొక సంబంధమే లేదు. హరే కృష్ణ. ఇక్కడ జీవుడికి భగవంతుడికి ఉండే ఆ సంబంధాన్ని చక్కగా ప్రహ్లాదుడు తన ప్రార్థన ద్వారా చెప్తున్నారనమాట. చెప్తూ భగవంతుడు ఆయనకి ఎన్నో వరాలు ఇవ్వాలనుకున్నా, కనకవల్లి మాతాజీ ఇదే చదవండి మీరు, తర్వాత ఇదన్నీ చెప్పినాక అటువంటి కోరికలు ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్న స్వామికి కూడా అతను ఆ కోరికలు, నాకు ఎటువంటి కోరికలు వద్దు, ఈ భౌతికత్వం నుంచి పడి నేను నీ వైపు రావాలి, నీ సేవ చేసుకోవాలి, దానికి నేను ఈ పాదాలను ఆశ్రయిస్తున్నాను చెప్తూ చక్కటి శ్లోకం చెప్తారనమాట. ఇది దాస్యసి మే కామాన్ వరాంస్తం వరదర్షభ కామానాం హృది అసంరోహం భవతస్తు వృణేవరం. చదవండి. హరే కృష్ణ. యది దాస్యసి మే కామాన్ వరాంస్తం వరదర్షభ కామానాం హృద్య సంరోహం భవతస్తు వృణేవరం. దేవా, వరదాతలలో శ్రేష్ఠుడా, నేను కోరిన వరమును ఇవ్వదలిచినచో నా హృదయమున ఎట్టి కోరిక కలగనట్లుగా అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆయనే వరదుడా అని చెప్తూ భగవంతుని ఆ వరాన్ని కోరుకుంటారనమాట. సామాన్యంగా ఏంటంటే మనకు భాగవతంలో కూడా చెప్పారు, వరదుడైనటువంటి ఆ భగవంతుని మనం ఆయన్నే ఆశ్రయించాలి. ఎట్లాంటి వాళ్ళు ఆశ్రయించాలి అంటే
భాగవతంలో 2వ స్కందంలో 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తారు, అకామో సర్వకామో వా మోక్షకామ ఉదారథి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అటువంటి పురుషుణ్ణి, ఆ దివ్య రూపుణ్ణి మనం ఆశ్రయించాలి. కోరిక లేకున్నప్పటికీ కూడా. తర్వాత అంటే ఎందుకు కోరికలు ఉన్నాయంటే వాళ్ళ యొక్క మీద చాలా పరిపక్వ స్థితిలో ఉంది కాబట్టి ఎటువంటి కోరికలు ఉండవు. తర్వాత ఎన్నో కోరికలు, ఆశలు అన్నమాట. అటువంటి వాళ్ళు తర్వాత ఈ భౌతిక పరమైనటువంటి కోరికలు లేకున్నా ఆధ్యాత్మిక పరమైనటువంటి కోరికలు ఉన్నవాడు, కొందరు మోక్షాన్ని కోరుకుంటున్నవాడు, వీళ్ళందరూ కూడా ఆ పరమ పురుషుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ ఉత్తమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, నాకు ఎటువంటి కోరికలొద్దు, ఒకవేళ నన్ను వరాన్ని కోరుకోవాలంటే మటుకు నా నా మూలం అంటే నా యొక్క హృదయ ఆంతరాలలో కూడా ఇక్కడ కూడా భౌతిక పరమైనటువంటి కోరికలు లేకుండా చేయతండి అని భగవంతుని ప్రార్థిస్తున్నాడు అనమాట. ప్రార్థిస్తూ ఎందుకు ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప వైష్ణవుడు మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తారు అనమాట. ఇది మనకు శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో వస్తుంది అనమాట. స్వస్యస్తు విశ్వస్య కల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథోదియా మనశ్చ భద్రం భజతాత్ అదోక్షజే ఆవేశతాం నో మతిర్ అపి అహైతుకి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండమ్మా. స్వస్త్యస్తు విశ్వస్య కల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం విధోదియ మనశ్చ భద్రం భజతాదోచదే ఆవేశతాం నో మతిరప్యహైతుకి. సమస్త విశ్వమునకు శుభమగుగాక, అసూయాపరులందరూ ప్రసన్నులు అగుదురుగాక. భక్తి యోగమును అవలంబించుట వలన జీవులు ఇతరుల క్షేమమును గురించి తలతరు కనుక వారందరూ భక్తి యోగాభ్యాసంచే ప్రశాంతతను పొందుదురుగాక. కనుక దివ్య పరమార్థముకు శ్రీకృష్ణ భగవాను సేవయందే ఎల్లరము నెలకొని ఆతని చింతనమందే సదా సంలగ్నమై ఉందుముగాక. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు ప్రహ్లాదుడు. మనం ఇంతకుముందు కూడా చదువుకున్న ఆ ప్రచారం యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంటే, ఎవరైతే భౌతికత్వంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి పట్ల ఆ ద్వేషం ఉన్న వాళ్ళలో ఆ ద్వేషం తగ్గిపోయేటట్టు, తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండి భక్తి యోగాన్ని పాటించేటట్టు, తర్వాత భగవంతుని యొక్క సేవను తీసుకొని అది ఆ సేవ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ యొక్క శ్రేయస్సు కూడా కోరుకునేట అనమాట. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే భగవంతుని ఆశ్రయించినప్పుడు వస్తాయి. ఈ ప్రచారం చేసిన వాళ్ళు తనకు చాలా ప్రియతములని స్వామి స్వయంగా భగవద్గీతలో 18th చాప్టర్ కూడా చెప్పడం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మనం. చెప్తూ ఇదే శ్లోకంలో ఇది నరసింహదేవుని యొక్క ప్రణవ మంత్రం అని కూడా చెప్తారు, అది చెప్పుకుందాం. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రంధయ తమోగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్ట ఓం క్షం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట కర్మాశయాన్ రంధయ తమోగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్ఠాః ఓం క్షం. సమస్త తేజస్సునకు మూలమైనట్టి నృసింహ భగవానునికి వందనములు. వజ్రనఖములు వజ్రదర్శలు కలిగిన ఓ దేవ, దయతో మా ఎందలి దానవ సదృశమగు కామ్య కర్మేచ్ఛను నశింపజేయము. మా హృదయములందు ప్రకటమై అవిద్యను తొలగించి మీ కరుణచే మేము ఈ సంసారమందలి జీవన సంఘర్షణ ఎందు నిర్భయులమగునట్టు చేయుము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుని శక్తి, భగవంతుణ్ణి ఈ రకంగా ప్రార్థిస్తున్నారు అనమాట. మనం కూడా అదే మూడ్ లో ప్రార్థించాలి. మన మనసులో ఉండే ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మనం భక్తి పదంలో ముందుకు వెళ్ళేందుకు భగవంతుడు నరసింహదేవి భగవాను యొక్క కరుణ కోసం ప్రార్థించాలన్నమాట. సో
ఈ ప్రహ్లాదుడు మనకు చెప్పింది ఏంటంటే హరే కృష్ణ మాతాజీ, మీరు ఇది చదువుతారు కదా నాకు చెప్పినప్పుడు, నరసింహ కవచం చెప్పినప్పుడు. అవును హరే కృష్ణ. ఆ ఈ ఎవరు భగవంతుడికి ప్రియమైన వాళ్ళు, తర్వాత మన జీవితాన్ని ఏ రకంగా నష్టపరుచుకుంటాం అంటే వృధా చేసుకుంటున్నాం. దుర్లభం మానుష జన్మ, అట్లాంటి జన్మను మనం ఏ రకంగా వృధా చేసుకుంటున్నాము, ప్రతి కుటుంబము బంధాలు అనే భ్రమలో ఏ రకంగా పూర్తిగా మునిగిపోయి భక్తి వైపు ముందుకు మనం ఆకర్షితులం కాలేకపోతున్నాము అని చెప్పుకుంటూ ఆయన ప్రహ్లాద్ మహారాజ్ ఇంకేం చెప్పారంటే, అన్నిటికంటే నాకు భగవంతుడు అంటే ఇష్టము, ఐ లవ్ కృష్ణ మోర్ దెన్ ఎనీథింగ్ అన్న భావనతోటి భగవంతుని అన్ని వైపులా ఆయన యొక్క ఉనికిని మనం తెలుసుకుంటూ, తర్వాత ఈ కృష్ణ చైతన్యంలో ఏంటంటే భగవంతుని యొక్క ఆయన యొక్క దయాగుణాన్ని మనం తలుచుకుంటుండాలన్నమాట. శిలా ప్రభుపాదుల వారు సార్ ఏం చెప్పారంటే, మాతాజీలు ఎవరైనా చదువుతారా? ఇంక వేరే వాళ్ళకి ఛాన్స్ రాలేదు, ఎవరైనా చదువుతారా? ఇది లాస్ట్ లో శిలా ప్రభుపాద వాళ్ళు ఏం చెప్పారు? స్క్రీన్ మీద ఉన్న చదవమంటున్నారా మాతాజీ? అంటే వేరే వాళ్ళకి చదువుతారేమో అని, బుక్స్ లే కదా వాళ్ళ దగ్గర. స్క్రీన్ మీద ఐఎమ్ వెరీ గ్లాడ్ అని ఉంది, ఎవరైనా చదివితే చదవండి. Hare Krishna Mataji. చదవండి. I am very glad to learn that you have the Prahlad pictures in your safe custody, because I want to print up many small books with text accompanied by illustrations, and the first one may be of Prahlad Maharaj. Hare Krishna. హరే కృష్ణ. శిలా ప్రభుపాదుల వారికి ప్రహ్లాద్ మహారాజ్ అంటే అంత గౌరవం. క్షేత్రాలు, ఇప్పుడు మనం భగవంతుడు నరసింహదేవ భగవానుడి గురించి తెలుసుకున్నాము, గొప్ప భక్త శిరోమణి ప్రహ్లాద గురించి తెలుసుకున్నాం, నరసింహదేవ భగవానికి సంబంధించిన క్షేత్రాల గురించి ఒకసారి తెలుసుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే మాయాపూర్లో శ్రీ నరసింహ అది శీల ప్రభుపాద్ గారు ఇంగ్లీష్ లోనే చదివారు కదా మాట, అది తెలుగులో చెప్పారు. సారీ, ఓకే. అక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, అంటే ఎవరికి రాసిన లెటర్ లో అన్నమాట. అది నాకు చాలా సంతోషంగా ఉంది, మీ దగ్గర ప్రహ్లాదుని యొక్క ఫొటోస్ ఉన్నాయి, మీ దగ్గర జాగ్రత్తగా పెట్టారని తెలిసింది. ఎందుకంటే ఆయనకి ఎందుకు సంతోషం అంటే, ఈ చేసిన పుస్తకాలు ఉన్నాయి కదా శిలా ప్రభుపాదువి, వాటిలో ఈ యొక్క ఫోటోల్ని ఆ ఫోటోలు పెట్టి ఆయన ప్రింట్ చేయాలనుకున్నారనమాట. టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద మహారాజ్ కూడా ఉంది, శిలా ప్రభుపాద రాసింది. అందులో ఫస్ట్ ప్రహ్లాదుడి ఫోటో ఉండాలి, అది నీ దగ్గర జాగ్రత్తగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం తెలిసి అని అనే ఆనందాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారనమాట. క్షేత్రాల్లో ఫస్ట్ నరసింహపల్లి నవద్వీపంలో ఉంది. ప్రభు, నాకు టైం ఎంత ఉంది ప్రభు? ఓకే, దీంట్లో ఏం చెప్పారు అంటే, హరే కృష్ణ, నరసింహదేవుడు అయితే ఇప్పుడు ఇందాకట హరే కృష్ణ ఒక్క నిమిషం చెప్పండి. వచ్చాను సారీ. ఇందాకట మీరు ప్రణామ మంత్రం చదివారు కదా నరసింహస్వామిది, అది ఏ బుక్ లో ఉందో ఒక్కసారి చదివి. భాగవతంలో 5వ స్కందంలో ఉంది మాతాజీ. నేను మళ్ళీ మీకు నెంబర్ ఇస్తా. 5వ స్కందం 8వ చాప్టర్ లో దొరుకుతుంది. 9. ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. ఇది నరసింహపల్లి నవద్వీపంలో మన నవద్వీప పరిక్రమం వెళ్ళినప్పుడు వెళ్తాం అనమాట. దాంట్లో ఏంటి అంటే, నరసింహదేవుడు అక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత తన చేతులకు అంటిన రక్తాన్ని కడుక్కుంటారనమాట. అక్కడికి వచ్చి తన యొక్క దయను ప్రహ్లాదుడి మీద చూపిస్తూ, అతని యొక్క దైత్యుడైనటువంటి హిరణ్యకశిపుడు, అతని దైత్యపితుడైనటువంటి హిరణ్యకశిపుని చంపి అప్పుడు అక్కడికి వచ్చి చేకడుకుంటారనమాట. ఇప్పటికి అది ఆ మందాకిని రివర్ ఏంటంటే, అక్కడ ఆ రోజులో అక్కడ మందాకిని నది ప్రవహిస్తుండేది. అప్పుడు అక్కడ నరసింహస్వామి అక్కడికి వచ్చి చేతులు కడుక్కోవడము, అతని నీటి తాగడము, అదంతా ఇప్పటికి కూడా మందిరం ఉంది. మందిరం అంత గొప్ప స్థితిలో లేదు, కానీ జయపతాక స్వామి మహారాజు అనేక మహారాజులు మళ్ళీ అక్కడ అన్ని ఈ పరిక్రమలో వచ్చే ఆలయాలన్నీ ఉద్ధరించాలి, వాటిని మళ్ళా బాగు చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇప్పటికి కూడా అంటే ఏంటంటే ఆ ప్రదేశంలో నది ఆ, ఎర్రగా ఉంటుంది అనమాట. మామూలు బ్లూగా కూడా ఉండకుండా ఎరుపుతనాన్ని పొంది ఉంటుంది. తర్వాత అహోబిలం, ఆంధ్రులకు అహోబిలం గురించి ఏం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నవనరసింహ స్వాములతో కూడుకున్నటువంటి అహోబిలం ఇప్పటికీ కూడా ఇంకా ప్రకృతి సౌందర్యంతో, అరణ్యంతో, కొండలతోటి ఉంటుంది. వీటన్నిటిలో విశేషంగా చెప్పుకోదంటే ఉగ్రస్తంభం, అన్నిట్లో ఎత్తు మీద ఉన్న ఉగ్రస్తంభము అక్కడ హిరణ్యకశిపుడు చంపబడిన స్థలం అని చెప్తారు. అంతేకాక ప్రహ్లాదుని పాఠశాల మేము కూడా వెళ్ళాము. చాలా ఇట్లా గుహల మధ్య చిన్న పాఠశాల అన్నమాట, ప్రహ్లాదుడి పాఠశాల. అది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. చైతన్య మహాప్రభు కూడా దాన్ని దర్శించుకున్నారు, అది విశేషం. సింహాచలం, సింహాచలం అక్కడ వరాహ నరసింహస్వామి అంటే ఆ అది 2 అవతారాలు కలిసి ఉన్నదన్నమాట ఆ మూర్తి. ఆ స్వామి ఎట్లా అంటే ప్రహ్లాదుడు అడుగుతాడు అనమాట, మా పెద్దనాన్న గారిని సంహరించినటువంటి ఆ వరాహస్వామి అవతారాన్ని కూడా చూడాలని అంటే అప్పుడు ఈ 2 అవతారాలు మిళితమైనటువంటి వరాహ నరసింహస్వామిగా ఆయన దర్శనం ఇస్తారనమాట. కానీ ఆయనలో ఉండే ఆ తేజం కారణంగా దాన్ని ఎప్పుడు కూడా కొన్ని టన్నుల కొద్ది ఈ చందనాన్ని చందనం వల్ల కప్పించుతారు. అదే మన అక్షయ తృతీయ రోజు చందన యాత్రగా, అంటే ప్రతి సంవత్సరం పాత తీసేసి కొత్త చందనంతో స్వామిని అలంకరిస్తారనమాట. మంగళగిరి మనందరికీ తెలుసు. మంగళగిరి పానకాల నరసింహస్వామి చాలా విశేషమైంది. మన ఆంధ్రుల అదృష్టమేమో నరసింహ క్షేత్రాలు చాలా మటుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయన్నమాట. నేను దీని గురించి స్టోరీ చెప్పట్లేదు, మరి టైం ఉందో లేదో తెలియదు. ఇక్కడ ఏంటంటే నమ్ముచి అనే ఒక రాక్షసుడు, అతను బ్రహ్మ నుంచి తపస్సు పొంది ఏం తపస్సు అంటే మళ్ళీ అతను అదే అనమాట. దేని వల్ల అతనికి మరణం రాకూడదు. ఎటువంటి మరణం అంటే ఏదన్నా ఒక తడిగా ఉన్న వస్తువు అన్న కానీ పొడిగా ఉన్న వస్తువు వల్ల అతనికి మరణం అనేది రాకూడదని వరాన్ని పొందుతాడు. వీళ్ళు కూడా దైత్యులు కూడా రకరకాలైనటువంటి వింత వింత ఆలోచనలు వస్తుంటాయి కదా. ఈసారి ఆ వరాన్ని పొందిన బలంతో అతను ఇంద్రాది దేవతని చాలా కష్టపెడుతుంటాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ రాక్షసుడైన నముచి యొక్క సైన్యాన్ని సంహరిస్తుంటాడు అనమాట. ఇతను ఎక్కడున్నాడు అంటే మన ఒక గుహలో ఉంటాడనమాట. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తారు, ఆయన సుదర్శనం భగవంతుని యొక్క విష్ణువు ఒక ఆయుధమైనటువంటి సుదర్శనము అది సముద్రం యొక్క నురుగు రూపంలో వెళ్ళి ఆ గుహలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ దాంట్లో భగవంతుడు స్థితమై ఉంటాడు అనమాట, ఆ ఒక సుదర్శనం లోపల. ఆ స్వామి ఎప్పుడైతే అక్కడ వెళ్తారో ఈ యొక్క రాక్షసుని యొక్క ప్రాణవాయువుని అతను తీసేసుకుంటారనమాట. అప్పుడు దేవతలు ఆశ్చర్యపోతారనమాట. ఆ భగవంతుని యొక్క ఆ కోప దావాగ్ని వాళ్ళు తట్టుకోలేకపోతారు. అప్పుడు వాళ్ళు ఆయన్ని ప్రార్థించినాక వాళ్ళ వల్ల సమర్పింపబడిన అమృతాన్ని తీసుకొని అతను ఆగ్రహం చల్లారడము, ఇదంతా ఎప్పుడు కృతయుగంలో జరుగుతుంది అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే, అందుకే మంగళగిరిలో ఇప్పుడు మనకు పానకం అంటే పటిక బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసినటువంటి ద్రవాన్ని సమర్పిస్తాం. అది అప్పుడేంటి కృతయుగంలో అమృతమైతే, త్రేతాయుగంలో ఘీ, తర్వాత ద్వాపర యుగంలో తరహా అంతే కదా, తర్వాత ఇంకేదో ఉంది, తర్వాత లాస్ట్ కలియుగంలో పానకం. ఒకసారి జంప్ అయిపోయింది ఇది. ద్వాపర యుగంలో పాలు, తర్వాత ఆ కలియుగంలో పానకం. ఈ 4 ఆయనను ఆ యొక్క ఆగ్రహాన్ని చల్లార్చేందుకు స్వామి యొక్క కటాక్షం పొందేందుకు ఈ రకంగా మొదట అమృతము, 2 దాంట్లో నెయ్యి, 3 పాలు, 4 పానకం. అందుకని ఆ స్వామిని పిలవడం కూడా మంగళగిరి నరసింహస్వామి కంటే పానకాల నరసింహస్వామిగా భగవంతుడు చాలా ప్రసిద్ధి. అంతర్వేది కూడా చాలా గొప్ప క్షేత్రము. అది గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఉందన్నమాట. దాన్ని ప్రజలు ఏం విశ్వసిస్తారంటే ఆ ప్రదేశంలో సముద్ర మంథనం జరిగింది అని చదువుతారనమాట. ఎక్కడైతే ఈ బంగాళాఖాతంలో
ఆ గోదావరి కలుస్తుందో అక్కడ ఆ సముద్ర నీరు కూడా తీయగా ఉంటుంది, ఉప్పుగా ఉండదు అని చెప్తారు. నేను టేస్ట్ చూడలేదు కానీ నేను వెళ్ళాను ఆ ప్రదేశానికి. పెంచలకోన కూడా నెల్లూరు జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. చాలా అద్భుతమైన క్షేత్రం. అక్కడ నరసింహస్వామి స్నానం చేసి ఆయన యొక్క ఈ అవతారాన్ని చాలించుకుంటూ తన ఆగ్రహాన్ని ఆవేశాన్ని తగ్గించుకున్నారు అని చెప్తారు అనమాట. పెంచలకోన ఆంధ్రప్రదేశ్లో ఉంది. యాదగిరిగుట్ట ఇది హైదరాబాద్ సమీపంలో తెలంగాణలో ఉంది. ప్రస్తుతానికి అది చాలా డెవలప్ చేశారు. త్రేతాయుగం నుంచి ఉన్నదన్నమాట. యాదరిషి అనే అతన్ని పూజించి స్వామిని అక్కడ ఆవిర్భవించేటట్టు చేసుకున్నారన్నమాట. ఇది మనకు తెలిసిన కొన్ని క్షేత్రాలు. తర్వాత వేరే ఇవన్నీ నేను ఇప్పటిదాకా మనం చదువుకుంది ఆంధ్రప్రదేశ్లో. తర్వాత బీదర్లో నరసింహస్వామి ఆలయం చాలా ఫేమస్. అదేంటంటే లోపలికి నీటిలోంచి వెళ్ళాలి, ఒక గుహలో ఉంటుంది. నీటిలోంచి మనం వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. ఆ నీరు అంటే ఎప్పుడు ఆ నది ఎండిపోదు అని చెప్తున్నారు అనమాట. అతను ఏంటంటే కశ్యపుని చంపిన తర్వాత స్వామి అతనే జలాసుర అని కూడా అంటారనమాట. అతన్ని కూడా వధింపజేశారు. చేసినప్పుడు ఆ రాక్షసుడు ప్రార్థిస్తాడనమాట, తను ఉన్న గుహలో వచ్చి అతను నివసించి భక్తుల పట్ల కరుణ చూపించమని. సో ఆ దానవుడి కోరిక మీద స్వామి అక్కడ కూడా ఆయన వెలిస్తారనమాట. మేల్కోటి కర్ణాటకలో ఉంది. అది గొప్ప వైష్ణవ క్షేత్రం. తిరునారాయణపురం అనుకుంటారు ఇక్కడ. తిరునారాయణపురం అక్కడ మేల్కోటిలో వైరముడి సేవ చాలా గొప్పది. రామానుజాచార్యులు అనమాట, శ్రీ వైష్ణవ ఆచార్య రామానుజాచార్యులు ఇక్కడ ఆయన నివసించి 14 సంవత్సరాలు ఆయన నివసించారనమాట. తర్వాత అక్కడ మనకు అనేక గ్రంథాలు వాటి యొక్క ప్రతులు దొరుకుతాయని చెప్పడం జరిగింది. పూణేలో కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అదేంటంటే ఎంతో మంది పూజించినటువంటి కులదేవతగా వాళ్ళతో పూజలు అందుకుంటున్నారు మహారాష్ట్ర పూణేలో. నామక్కల్ అనే ప్రదేశం తమిళనాడులో. అక్కడ ఏంటంటే లక్ష్మీదేవి ఆమె తపస్సు చేస్తుంటే హనుమంతుడు ఆ శాలిగ్రామం యొక్క దీన్ని వెళ్తుంటారనమాట శిలను. అప్పుడు ఆవిడ విష్ణువుని హనుమంతుడిని కోరుకుంటారనమాట, నేను నారాయణ చూడాలనుకుంటున్నా కాబట్టి ఈ విష్ణు అవతారం నరసింహ అవతారం ఉన్నటువంటి విష్ణువు దర్శనం చేసుకోవాలంటే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే శాలిగ్రామాన్ని ఆవిడ చేతిలో పెట్టి నేను తిరిగి వచ్చేదాకా దాన్ని కాపాడమని చెప్తారనమాట. కానీ అమ్మవారు ఆ శాలిగ్రామం యొక్క బరువును భరించలేక కింద పెట్టేశారు. పెట్టంగానే అది ఒక కొండలాగా అయిపోతుంది. అప్పుడు వాళ్ళ ముందు అక్కడ నరసింహస్వామి దర్శనం ఇస్తారనమాట. టాలస్సేరి అనే ప్రదేశం అది కర్ణాటకలో ఉంది. అది కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 18వ సెంచరీలో. హిందౌన్ ఎక్కువ మనకు కర్ణాటకలో, ఆంధ్రాలో ఎక్కువ, కర్ణాటక తమిళనాడులో కనిపిస్తాయి. ఒక్కసారి ఈ హిందౌన్ తర్వాత మనం వెళ్ళేది ముల్తాన్, పాకిస్తాన్ లో కూడా గొప్ప నరసింహస్వామి ఆలయం ఉంది. సెకండ్ సో చైతన్య మహాప్రభు ఈ నరసింహదేవు ఇది ఆఖరిది అనమాట మనం తెలుసుకోబోయేది. సారీ 1 సెకండ్. చైతన్య మహాప్రభు నరసింహస్వామిది 1 సెకండ్ అండి. ఇట్ గాట్ కట్. 1 సెకండ్. సారీ మాతాజీ 1 సెకండ్. కొన్ని శాస్త్రాల ప్రకారం యాక్చువల్లీ నరసింహస్వామి అహోబిలంలో కాదు. ఎక్కడుంది చైతన్య మహాప్రభు? జంప్ వెళ్ళిపోయింది, అది చివరి నుంచి వెళ్ళిపోయింది అది. ఓకే, అది ముల్తాన్ అనే ప్రదేశంలో కూడా ఉందని చైతన్య చరితామృతంలో నరసింహ క్షేత్రం అహోబిలంది కాదు, ముల్తాన్ అనే ప్రదేశం ఉంది పంజాబ్ లో, చైతన్య అక్కడ ఉందని చెప్తారనమాట. ఆ ముల్తాన్ లో కూడా ఉంది. అంటే ఇప్పుడు మరి కొందరు అడుగుతారు ఆచార్య, మరి అహోబిలం అని చెప్తారు, మరి పాకిస్తాన్ లో కూడా ముల్తాన్ లో కూడా ఉందంటే కొన్ని యుగ కల్పాల్లో కొన్ని చోట్ల జరుగుతుంది. ఒకసారి ముల్తాన్ లో జరిగింది, అందుకని అది చైతన్య చరితామృతంలో పెట్టబడింది. ఎందుకంటే పూర్వం ఆ రోజుల్లో ముల్తాన్ పంజాబ్ అంటే పాకిస్తాన్ లో, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉండే ముల్తాన్ అప్పుడు ఇండియాలోనే ఉంది. ఒక కల్పనలో ఒకసారి అహోబిలంలో జరిగింది.
కానీ ఇది అహోబిలం ఇండియాలో ఉండటం వల్ల, దక్షిణ భారతదేశంలో ఉండటం వల్ల, నరసింహ క్షేత్రాలు కూడా చాలా దక్షిణ దేశంలో ఉండడం వల్ల, ఉత్తర భారతదేశం కంటే కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ జరిగిందని మన వాళ్ళు నమ్ముతారు. అలాగే అక్కడ నరసింహ క్షేత్రాలు ఉండడము, ఉగ్రస్తంభం ఉండడము, అవి కూడా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది కూడా చెప్పచ్చు. చైతన్య మహాప్రభు విష్ణు సహస్రనామం చదువుతుంటే నరసింహుని ఎలా చదువుకున్నారు, ఏమైంది అనేది ఈ దీంట్లో ఉంది. మధ్యలీల, ఆదిలీల. ఇది ఆదిలీల ఉంది. ఒక్కసారి అంటే నేను జస్ట్ ట్రాన్స్లేషన్ చదువుతా. ఒకరోజు చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ని బృహత్ సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం చదవమంటారు అన్నమాట. అవి వినాలని అతను కోరుకుంటారు ఆ సమయంలో. ఎప్పుడైతే శ్రీవాస్ ఠాకూర్ అనే సహస్రనామం చదువుతున్నారో, ఎప్పుడైతే నరసింహస్వామి పేరు అప్పుడు వచ్చిందో, చైతన్య మహాప్రభు ఆ నరసింహస్వామి ఒక నామాన్ని, దివ్య నామాన్ని వినంగానే ఒక్కసారి ఒక తీవ్రమైనటువంటి భావావేశానికి లోనవుతారనమాట. మౌనంగా అయిపోతారు. ఈ చైతన్య మంగళ మధ్యకాండాలు కూడా చెప్తారనమాట. శ్రీవాస్ పండిత్ ఎప్పుడైతే అతను వాళ్ళ తండ్రి యొక్క శ్రాద్ధాశ్రమం చేస్తుంటారో అప్పుడు విష్ణు సహస్రనామాన్ని వింటుంటారు. అంటే మన భగవన్ నామాలు వింటే మంచిది కదా. అటువంటిప్పుడు పెద్దలకు మనకు కూడా ఆ సమయంలో చైతన్య మహాప్రభు గౌరహరి అని కూడా అంటారు, ఆయన ఆ ప్రదేశానికి వస్తారనమాట. వచ్చి ఈ శ్రీవాస్ ఠాకూర్తో పాటు ఆయన కూడా వింటూ ఉంటారు అనమాట. చాలా తృప్తిగా భగవంతుడి నామాలను వింటుంటారు. ఎప్పుడైతే భగవంతుడి దివ్యనామం నరసింహస్వామి వచ్చిందో అప్పుడు ఆయన ఒక భావావేశానికి లోనయ్యి ఒక్కసారి నరసింహస్వామికి ఉన్నటువంటి ఆగ్రహాన్ని కానీ తెచ్చుకుంటారనమాట. ఆ ఆవేశం ఒక మూడ్లోకి వచ్చేస్తారు. ఆ అవస్థలో ఆయన కళ్ళు ఎర్రగా అయ్యి అతని శరీరం యొక్క వెంట్రుకలు నిల్చున్నాయన్నమాట. అంతేగాక ఆగ్రహంతో ఆయన శరీర భాగాలన్నీ వణకడం మొదలుపెట్టి అతని ఒక ముఖం నుంచి ఇటు మూతి నుంచి ఒక గర్జనలు వినపడడం మొదలు పెడుతుంది అనమాట. అంతేగాక సడన్ గా ఆయనే ఒక గతను తీసుకోవడము. ఈ రకంగా ఎప్పుడైతే స్వామి ఆ రూపాన్ని ప్రదర్శిస్తారు చైతన్య మహాప్రభు, అందరూ భయపడతారనమాట. అరే మేమేం తప్పు చేసాం, మా వల్ల ఏం అపరాధం జరిగింది, ఈ రకమైనటువంటి క్రోధాన్ని ప్రదర్శిస్తున్నారు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే వీళ్ళ యొక్క భయాన్ని గమనించారో చైతన్య మహాప్రభు తన భావాలు దాచుకొని మళ్ళా శాంతించి ఆయన స్థానంలో కూర్చున్నారట. సో ఇది చైతన్య చరితామృతాల్లో వస్తుంది, చైతన్య భాగవత్ మంగళాల్లో కూడా వస్తుంది. సో ఇది నరసింహస్వామికి చైతన్య మహాప్రభుకున్న ఆ కనెక్షన్ ని మనకు చెప్పే సంఘటన అన్నమాట. సో ఇవి చెప్తూ మీ అందరిగా సెలవు తీసుకుంటున్నాను. ఇది జగన్ ప్రభు చేస్తున్నటువంటి ప్రజెంటేషన్. నాకు మాట్లాడేంత అర్హత నాకు లేదు, కానీ ఆయన సపోర్ట్ తోటి లక్ష్మీ ప్రసన్న మాతాజీ మాట్లాడమంది. మన శిక్షాగురులు అయినటువంటి ధర్మరాజు గారు ఈ రోజు ఇక్కడ లేకపోవడం వల్ల ఈ అవకాశాన్ని తీసుకుని నేను మీ ముందుకు వచ్చాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. దీంట్లో ఇక్కడ ఇంకొంచెం కంటిన్యూషన్ ఏం చెప్తున్నారంటే, అదే నరసింహదేవుని యొక్క భావావేశంతో చైతన్య మహాప్రభు సిటీ అనే నగరంలో వీధులు వెంబడి గదను పట్టుకొని ఎవరెవరైతే వీళ్ళు ఉంటారు కదా భగవంతుడిని నమ్మని వాళ్ళను సంహరించేందుకు సిద్ధంగా ఆయన రోడ్ల మీదకి వెళ్ళడం జరిగిందట. తర్వాత ఎప్పుడైతే ఆయన అంత కోపంతో ఆవేశంతో వస్తున్నారో ప్రజలు భయపడిపోయి ఆయన చూసి భయపడి చెల్లా చెదరైపోయారట ఆ వీధుల నుంచి. ఎప్పుడైతే ఇట్లా వీళ్ళందరూ భయపడుతున్నారో అది గమనించి ఆయన ఏం చేశారంటే తన యొక్క సాధారణ స్థితి తెచ్చుకొని శ్రీవాస్ ఠాకూర్ ఇంటికి వెళ్ళిపోయి ఆ గదను పక్కకు పడేశారు అని చెప్తున్నారు. సో హరే కృష్ణ. నా ఏదైనా పొరపాటు అయితే క్షమించండి. నరసింహదేవ భగవానికి జై. హరే కృష్ణ.